టీడీపీ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నెలకొల్పేందుకు మహానాడు ఎంతగానో ఉపయోగపడుతుందని 87 వార్డ్ మాజీ కార్పొరేటర్ బోండా జగన్ అన్నారు. ఈ మేరకు వడ్లపూడి గవరపాలెం సిడబ్ల్యూసి కమ్యూనిటీ హాల్లో 44వ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బోండా జగన్ మాట్లాడుతూ కార్యకర్తలు సమస్యలే ప్రధాన ఎజెండాగా మహానాడు నిర్వహిస్తున్నామని, సంక్షేమం, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. అన్న నందమూరి తారకరామారావు ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సూరిశెట్టి పెంటరావు, రాజు, ప్రకాష్ మరియు కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు క్లస్టర్ వేజ్గా పెట్టమని ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపులో భాగంగా మన 87వ వార్డులో కనితి గవర్ వీధిలో సిడబ్ల్యూ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది అంటే క్లస్టర్ 9 అనేది ఇన్ఛార్జ్ నేనే, అలాగే కార్పొరేటర్ గారు కానీ, ప్రెసిడెంట్ గారు కానీ, సెక్రటరీ కానీ, వార్డు కమిటీ అందరూ ఎంత చాకచక్యంగా పనిచేస్తున్నారంటే ఈరోజు చూస్తున్నారు. మీరు అందరూ లోపల కూడా జనాలు చూసి ఉంటారు. సిడబ్ల్యూసీ అంటేనే సిడబ్ల్యూసీలో ఫస్ట్ ఏ మీటింగ్ పెట్టినా సిడబ్ల్యూసీలో పెడితే సక్సెస్, దాన్ని ఎవరు ఆపలేరు. అది గెలుపుకు పునాది అన్నీ ఉంటాయి. కాబట్టి అన్నీ మీకు తెలియజేయడం ఎందుకంటే ఇంకా విషయం ఏంటంటే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన కాంచి క్లస్టర్ అది తెలుగుదేశం పార్టీ పెట్టిన కాంచి మహానాడు పెట్టడం జరుగుతుందండి. అందులో భాగంలోనే 26, 27, 28 పెడతాం. కాదు ఈసారి ఏంటంటే 27, 28 పెడుతున్నాం. ఎందుకంటే మనకున్న సంక్షోభాన్ని పెట్టి మోడీ గారు చెప్పిన దాన్ని పెట్టి ఆ పెట్రోల్ అటు తగ్గించాలని పెట్టిన దాని మీద ఎక్కడైతే క్లస్టర్లు ఉన్నారో ఆ పరిధిలో పెట్టమనడం జరిగింది. అందులో భాగంలో మనం పెట్టడం జరిగింది. పొద్దున్న కూడా ఉదయం 8 గంటల నుంచే జనాలు అయితే ఖాళీ లేదు. వచ్చిన వాళ్ళకి మేము అనకూడదు, మేము ఏదో పెట్టామని కాదు, కానీ మంచి టిఫిన్ రాగి సంకటితో నాటుకోడితో పెట్టడం జరిగింది. ఇడ్లీతో పాటు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకా మధ్యాహ్నం భోజనాలు కూడా అనేక రకాలు ఉన్నాయి. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు కూడా కాఫీ టిఫిన్ ఇస్తాం. రేపు కూడా అలాగే ఉంటుంది. ఏదైతే ఉన్నాయో నందమూరి తారక రామారావు ఆశీస్సులు ఏమున్నాయో దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు. దానిలో భాగం లోకేష్ గారు కూడా ఐటీ రంగంలో ఎంత కష్టపడుతున్నారంటే ఇంకా దాని గురించి మనం చెప్పలేం. నైట్ అండ్ నిద్ర లేకుండా కష్టపడుతున్నారు. ఇంకా అంతకన్నా ముఖ్యం చెప్పాలంటే ఒకటే మాట చెప్తాను. మన పల్లా గారు, మన ఎమ్మెల్యే గారు, పాపం ఆయనకు నిద్ర ఉండట్లేదు. వారానికి ఒక రోజు 3 రోజులు అక్కడ, 3 రోజులు ఇక్కడ. ఎప్పుడు వెళ్తున్నాడో ఎప్పుడు వస్తున్నాడో తెలియదు. ఆయనకు నిద్ర లేకుండా ఆయన పని రాక్షసుడు ఎవరు నారా చంద్రబాబు నాయుడు. ఆయన పాపం నిద్ర లేకుండా చేస్తుండే. పాపం ఆయన నిద్ర కళ్ళాడి పీకిపోయినా సరే అంత కష్టపడే నాయకుడు మా పల్లా గారండి. ఆయన వెనకాల మేము అందరం ఉండడం, ఆయన వెనకాల పనిచేయడం నిజంగా ఈ రోజు కాదు, నేను ఎప్పుడో స్టార్టింగ్లో కూడా చెప్పాను, అన్న నీ వెనకాల ఎక్కువ పని చేస్తాను, అంతగానే ఉంటాను నేను అని చెప్పి ఆయన వెనకాల పనిచేయడం జరుగుతుందండి. ఎంత మంచి అంటే. అందరికీ నమస్కారం. ఈరోజు గాజువాక నియోజకవర్గం 87వ వార్డు ప్రాంతంలో ఈరోజు మహానాడు మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం, మోడీ గారి ఆదేశానుసారం మరి ఏదైతే ఈ డీజిల్ పెట్రోల్ కొరత వల్ల మరి ఏదైతే మహానాడు అనేది కుదించమని చెప్పడం జరిగింది. దీనికి యాక్చువల్గా నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర పార్టీ. అది అనివార్య కారణాల వల్ల మరి నియోజకవర్గం కాకుండా క్లస్టర్ వైజ్గా అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. క్లస్టర్లో భాగంగా మరి మా 9వ క్లస్టర్ 87వ వార్డులో సిడబ్ల్యూసీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా వార్డు ఒకటే. దీనికి సహకరించిన మా వార్డు లీడర్లందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు. దాంతోపాటు మరి ముఖ్యంగా ఏదైతే నెల్లూరు తరహాలోనే ఇక్కడ కూడా మహానాడు చేయాలని ఒక మంచి ఆలోచనతోనే ఇక్కడ ఏదైతే నెల్లూరు తాలూకా వంటకాలు, రాగి సంకటి కానీ, చికెన్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. దాంతోపాటు మరి ఇక్కడ మా వార్డులో మరి మహానాడు ఏదైతే అనుకున్నామో మహానాడులో భాగంగా మరి గత మహానాడులో ఎంత విధంగా చేసుకున్నా అదేవిధంగా ఈ మహానాడు కూడా మరి ఈవేళ సంక్షేమం చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, రాష్ట్రంలో అనేకమైన కంపెనీలు తెస్తున్నాం కాబట్టి అన్నింటి మీద ఈవేళ మహానాడు చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ ప్రాంతంలో కూడా దాన్ని ముందుకెళ్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వార్డు నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే స్టీల్ ప్లాంట్ నిర్వహించడం కావాలి కాబట్టి మాది ఎవరినైతే ఆర్ కార్డు ఉండి స్టీల్ ప్లాంట్ కాండిడేట్ చేసిన వాళ్ళని ఎవరు తొలగించో తప్పకుండా తీసుకోవాలని చెప్పి తీర్మానం. దాంతోపాటు
ఇక 22Aలోనూ 3 కాలనీలు ఉన్నాయి. అది టీజే మన సిద్ధార్థ నగర్ కానీ, శ్రీనిలయం కానీ, పాతవాడ్లపూడి అంబేద్కర్ కాలనీ కానీ అది కూడా అది రెగ్యులేట్ చేయడానికి 22 తొలగించడానికి కూడా తీర్మానం చేస్తాం. దాంతోపాటు ఇక్కడ టీజీఆర్ నగర్ కానీ, ఎన్టీఆర్ నగర్ కానీ, టీఆర్ కాలనీ, తారక రామారావు కాలనీ అని చెప్పేసి 3 కాలనీలు ఉన్నాయి. అవన్నిటికి కూడా మరి ప్రభుత్వ స్థలాలు కాబట్టి గతంలో ఎల్పీసీలు ఇచ్చారు, పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అది మరో తీర్మానం. దాంతోపాటు ఏపీఐఐసిలో మరి గత 35-40 ఏళ్ళ నుంచి మాకు వడ్లపూడికి, పకిత్తేకి, జగరాజపేట, తుంగలాం గ్రామాలకి ఇస్తున్నటువంటి మరి స్థలాలు అయితే కేటాయించారు కానీ ఇంతవరకు స్థలాలు మంజూరు చేయలేదు. దాన్ని కూడా తక్షణమే అది ఎవరైతే నివసిస్తున్నారో అందరూ కూడా అందించే విధంగా తీర్మానం. అలాగే మన కోర్నపాలెం నుంచి గాజువాక వరకు సర్వీస్ రోడ్ ఒకటి తీర్మానం పెట్టాం. దాంతోపాటు మాకు ప్రధాన సమస్య వార్డులో మరి ఇదైతే సిడబ్ల్యూసీ రోడ్ నుండి సెంట్రల్ లైటింగ్ ఎలాగ ఉంది, ఫుట్పాత్ రోడ్డు అభివృద్ధిలో కూడా 3 పాయింట్లు యాడ్ చేసాం. ఇదొకటి. అలాగే హైవే కోర్నపాలెం నుంచి వడ్లపూడి బ్రిడ్జ్ వరకు పెద్ద డ్రైన్ ఒకటి ఉంది, దాన్ని కూడా. దాంతోపాటు మన పెట్రోల్ బంక్ నుంచి కోర్నపాలెం, కాశీపాలెం మీదుగా 2 పక్కల ఫుట్పాత్, సెంట్రల్ లైటింగ్ వేయడానికి కూడా ఈరోజు తీర్మానాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.